రెండో అంశం వచ్చేటప్పటికి ఇక్కడ చూస్తే ఏదైతే జగన్ గారి మీద ప్రతిరోజు నెయ్యే కాదని సిట్టు తేల్చిందంట. ఏమని తెలిసింది? మీ బొందలో కొవ్వని తెలిసిందా సిట్టు? బాత్రూంలో యాసిడ్ కలిపి మీరు తిన్నారని తెలిసిందా సిట్టు? పంది కొవ్వుతో మీరు తిన్నారని తెలిసిందా సిట్టు? ప్రతిరోజు తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఏదైతే కుట్ర కాకపోతే ఇది ఏంటి చంద్రబాబు నాయుడు గారు? ఒక మానవ జన్మలో పుట్టినాడు ఎవడో ఇలా మాట్లాడలా, మీరు మాత్రం మాట్లాడుతున్నారు నిస్సిగ్గుగా. బాత్రూంలో యాసిడ్, దున్నపోతుల కొవ్వు, నెయ్యి కాదని. నెయ్యి కాకపోతే దేంతో తిన్నారు మీరు లడ్లు? కుటుంబ సమేతంగా వెళ్ళి తిన్నారు కదా లడ్లు, నెయ్యి కాదు. అప్పుడు గడిచిన 5 ఏళ్లలో మీరు తిరుమల ఎన్నిసార్లు వెళ్ళారు? ఎన్నిసార్లు లడ్లు తిన్నారు? ఎంతమంది జడ్జిలు తిన్నారు? ఎంతమంది ఈరోజు ఎన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్ళారు? ఎంతమంది హీరోలు, హీరోయిన్లు, ఎంతమంది ప్రముఖులు వెళ్ళారు? నెయ్యి కాదా? నెయ్యి కాకుండానే లడ్డు తినేశారా? ఇంతకంటే దారుణమైనటువంటి మాటలు ఇంకొకటి ఉంటాయా? సిగ్గు శరం కొంచెమైనా ఉండాలి కదా. ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నటువంటి విషయం పూర్తిగా మర్చిపోయి ఇష్టానుసారంగా ఎలా మాట్లాడుతున్నాడు చూడండి.